బాన్స్వాడ నియోజకవర్గం వర్ని మండలంలో కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్ర ఎంపీటీసీ ఫోరం మాజీ అధ్యక్షుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ నిన్న జరిగినటువంటి బీఆర్ఎస్ నాయకుల కార్యకర్తల సమావేశంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కొద్ది రోజుల్లో పడిపోతుందని, తిరిగి మన ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని బీఆర్ఎస్ నాయకులకు ప్రజలకు తప్పుడు సమాచారాన్ని తెలియజేస్తున్నారని, అది వారి విజ్ఞతకి వదిలేస్తామని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో వర్ని మండల ప్రెసిడెంట్ సురేష్ బాబు, జకోరా సొసైటీ చైర్మన్ దశరథ్, పిసిసి ప్రెసిడెంట్ గంగా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తీసుకెళ్ళి మీరు పార్టీ మారద్దు, అవసరమైతే 3 నెలల్లో మన పార్టీ వస్తుంది అనేటువంటి వ్యాఖ్యల్ని ఆయన చేస్తున్నారంటే ఏ రోడ్డుకి దగ్గర ఆ పాట, ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడ వీలైన మాట అక్కడ మాటలు మాట్లాడుతూ తన పబ్బం గడుపుకోవడానికి ఇలాంటి పరిస్థితులు ఆయనకు సబబు కాదని, రాజకీయాలు చివరి దశకు వచ్చిన తర్వాత కూడా ఇలాంటి జిమ్మిక్కులు, ఇలాంటి మాటలు మాట్లాడొద్దని, కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా 5 ఏళ్ల పాటు అధికారంలో ఉంటుంది. మేము ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు ఈ 6 గ్యారెంటీలు కనుక ప్రజల్లోకి వెళ్తే శ్రీనివాసరెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం, పార్లమెంట్ ఎన్నికల తర్వాత స్పష్టంగా బీఆర్ఎస్ కనుమరుగవుతుంది, దానికి మేము సిద్ధంగా ఉండని చెప్పేసి ఆయన హెచ్చరిస్తున్నాం. ఇలాంటి వ్యాఖ్యలు భవిష్యత్తులో చేయొద్దని, ఒకవేళ అలాంటి వ్యాఖ్యలు చేసే ఆలోచన ఉంటే ఇవాళ మేము అడగకుండా ఏ అభివృద్ధి కార్యక్రమాలు వాటికో వీటికో మభ్యపెట్టి, మరి గత 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో అక్కడక్కడ ఎంపీటీసీలో, సర్పంచ్లో, వివిధ హోదాలు ఉన్నటువంటి వ్యక్తులు ఎన్నికైతే ఏ రకమైన ప్రలోభాలు పెట్టి తీసుకున్నారో మీరు, ఇవాళ మాకు అలాంటి అవసరాలు లేవు. కాంగ్రెస్ పార్టీ సంక్షేమ కార్యక్రమాలని, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీని, కాంగ్రెస్ పార్టీ పనితీరుని ఇవాళ ముందు పెట్టి ఇవాళ మీ కార్యకర్తలు స్వచ్ఛందంగా మా పార్టీలో రావడానికి వాళ్ళు వాలంటరీగా మా దగ్గరకు వచ్చి అడుగుతున్నటువంటి సందర్భాన్ని వాళ్ళు మేము ముందుస్తూ ఈ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ పార్టీకి బలమైన నియోజకవర్గంగా చేస్తాం. అదేవిధంగా 5 ఏళ్ల పాటు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలో ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ సంక్షేమ కార్యక్రమాలు ఈ 5 ఏళ్ళు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.